అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో వార్ ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనున్నారు. తాజాగా ఆమె ఈ సినిమాపై పోస్ట్ పెట్టారు. ప్రపంచం దీన్ని ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుపుతూ తారక్, హృతిక్లు పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో హృతిక్ పోస్టు షేర్ చేసిన కియారా, ఈ సినిమా విషయంలో మీరెంత ఆసక్తిగా ఉన్నారో నేను అలానే ఉన్నాను. మీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఎన్టీఆర్తో కలిసి అయాన్ ముఖర్జీ సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మన టీం మొత్తం ఈ సినిమాకు ప్రాణం పోస్తుంది అని రాసుకొచ్చారు. మిన్నే కదిలే డీజే టిల్లు స్క్వేర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ మరోసారి చేతులు కలిపారు. ఈ విజయవంతమైన కాంబినేషన్లో రాబోతున్న మూడో చిత్రానికి బ్యాడాస్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో సిద్ధు జొన్నలగడ్డ సిగరెట్ తాగుతూ చాలా రా లుక్ లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ఆయన లుక్ ఉంది. ఇక ఈ చిత్రానికి మధ్యవేలు పురుషుడిలా ఉండే ఇఫ్ మిడిల్ ఫింగర్ వాజ్ ఏ మ్యాన్ అనే క్యాప్షన్ జోడించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై టేక్ 20 హెల్త్ వేదికగా అవగాహన కల్పిస్తున్నారు నటి సమంత. ఆయా రంగాలకు చెందిన నిపుణులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన జీవితానికి సంబంధించిన పలు అంశాలను అందులో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం బయో హ్యాకింగ్ పై జరిగిన చిట్ చాట్ లో సమంత ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఒకానొక సమయంలో మొబైల్ కు తాను ఎంతగా అడిక్ట్ అయ్యారో చెప్పారు. ఫోన్ లేకుండా తాను ఉండలేకపోయేదానినని తెలిపారు. అదొక టాక్సిక్ రిలేషన్షిప్ లా ఫీల్ అయ్యానన్నారు. ఆ అలవాటును తాను ఏ విధంగా అధిగమించారో వెల్లడించారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి నేను ఎన్నో మార్పులు చేసుకున్నాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన రొటీన్ ఏర్పాటు చేసుకుని దానిని ఫాలో అవుతున్నా. అందుకు సంతోషంగా ఉన్నా. ఫోన్ విషయంలో మాత్రం తొలుత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఫోన్ వాడటానికి బాగా అలవాటు పడ్డా. ఒకానొక సమయంలో ఇది కరెక్టేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఆ అలవాటు నుంచి బయటపడేందుకు డిజిటల్ డీటాక్స్ ఫాలో అయ్యా. ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా, ఇతరులను కలవకుండా ఇలా సుమారు 3 రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకున్నా. అలా కొన్ని రోజుల పాటు పాటించిన తర్వాత ఎంతో మారా అని సమంత తెలిపారు. వర్ష భరత్ దర్శకత్వంలో రూపొందిన విభిన్న కథా చిత్రం బర్డ్ గర్ల్. ప్రముఖ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. బోర్డు చెప్పిన విధంగా టీం మార్పులు చేయడంతో సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇది విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీం పోస్ట్ పెట్టింది. అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. శాంతి ప్రియ కీలక పాత్ర పోషించారు. వర్ష భరత్ ఈ చిత్రంలో దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆమె వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆచారాలు, కట్టుబాట్లు పాటించే సంప్రదాయ కుటుంబంలో పుట్టిన రమ్య సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనే ఆసక్తికర అంశంతో దీనిని రూపొందించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్ డ్యామ్ లో ప్రదర్శించగా ప్రశంసలు దక్కించుకుంది. అదే సమయంలో సినీ ప్రియుల కోసం ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఇందులోని పలు సన్నివేశాలపై నెటిజన్ల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఆయా సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు విమర్శలు చేశారు. దీనిని నిర్మించిన వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదల నిలిపివేయాలి అన్నారు. దీంతో సెన్సార్ విషయంలో ఆలస్యం ఏర్పడింది. ఎవరు వినని కవితలు ఏవో, ఎవరు పలకని పఠ్యాలేవో, మదిలో మెదిలి మధువే కురిసెనులే.
పువ్వులలో సరికొత్తగా తెలిసే ఎన్నడు చూడని వర్ణం మెరిసే రెక్కలు తొడిగి మనసే పైగెగసే ఎగసే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన ఆమె తన కొత్త పాత్రలో ఇమడలేకపోతున్నానని, రాజకీయ జీవితాన్ని తాను అనుకున్నంతగా ఆస్వాదించడం లేదని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా తన మనసులోని మాటను బయటపెట్టారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆఫర్ రావడంతో ఒక ప్రయత్నంగా అడుగుపెట్టారని తెలిపారు. రాజకీయాలను మీరు ఆస్వాదిస్తున్నారా అని అడగ్గా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను, కానీ దీన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పలేను. ఇది చాలా భిన్నమైన పని, ఒక రకమైన ప్రజాసేవ లాంటిది. నాకు అలాంటి నేపథ్యం లేదు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు అని ఆమె అన్నారు. క్షేత్రస్థాయిలో తనకు ఎదురవుతున్న అనుభవాలను పంచుకుంటూ, ఎక్కడో మురుగు కాలువ పగిలిపోతే నా దగ్గరకు వస్తున్నారు. నేను ఒక ఎంపీని, కానీ ప్రజల పంచాయతీ స్థాయి సమస్యలతో నా వద్దకు వస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సమస్య అని చెప్పినా వారు వినరు. మీ దగ్గర డబ్బుంది కదా, మీ సొంత డబ్బుతో చేయండి అని అడుగుతున్నారు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్కు ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్ భారీ షాక్ ఇచ్చింది. నమ్మకంగా పనిచేస్తూనే నకిలీ బిల్లులు సృష్టించి సుమారు 77 లక్షలు కాజేసింది. ఈ మోసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు రాష్ట్రాల్లో గాలించి ఎట్టకేలకు నిందితురాలిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. వేదిక ప్రకాష్ శెట్టి అనే మహిళ 2021 నుంచి 2024 వరకు ఆలియా భట్ వద్ద పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసింది. ఈ సమయంలో ఆలియా వ్యక్తిగత ఖాతాలతో పాటు ఆమె నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకునేది. 2022 మే నుంచి 2024 ఆగస్టు మధ్య కాలంలో వేదిక నకిలీ బిల్లులతో 76.9 లక్షలను పక్కదారి పట్టించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రయాణాలు, మీటింగ్లు, ఇతర ఖర్చుల పేరుతో వేదిక నకిలీ బిల్లులను తయారు చేసి వాటిపై ఆలియా సంతకాలు తీసుకునేది. ఆ బిల్లులు అచ్చం అసలు వాటిలా కనిపించేందుకు ప్రొఫెషనల్ టూల్స్ వాడినట్లు విచారణలో తేలింది. ఆమోదం పొందిన తర్వాత ఆ డబ్బును తన స్నేహితురాలి ఖాతాకు బదిలీ చేయించి అక్కడి నుంచి తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకునేదని పోలీసులు తెలిపారు. ఈ ఆర్థిక అవకతవకలను గుర్తించిన ఆలియా తల్లి, నటి దర్శకురాలు సోనీ రజ్దాన్ ఈ ఏడాది జనవరి 23న జుహూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మతమైనా చెప్పేది ఒకటే, మన పనులతో ఇతరులను గాయపరచవద్దు. ఇదే జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం. ఇది బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు అర్ధాంగి శ్యామలి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న తాత్విక సందేశం. నటి సమాంత తన భర్త రాజ్తో కలిసి ఉన్న వెకేషన్ ఫోటోలను షేర్ చేసిన కొద్దిసేపటికే శ్యామలి ఈ పోస్ట్ పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా సమాంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసింది. ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ మంగళవారం సాయంత్రం రాజ్తో కలిసి దిగిన ఫోటోలను సమాంత తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ అయిన కాసేపటికే శ్యామలి నుంచి ఈ తాత్విక స్పందన రావడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. భర్త ఫోటోల వల్లే ఆమె ఈ ఆవేదన చెంది పరోక్షంగా ఈ సందేశాన్ని పంచుకొని ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ సప్త సాగరాలు దాటి ఫేమ్ హేమంత్ ఎమ్రావ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఢాలీ ధనుంజయ కీలక పాత్రలో కనిపించనున్నారు. శివన్న పుట్టిన రోజును పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం నెట్టింట షేర్ చేసింది. వయసు మీద పడిన వ్యక్తిగా సూట్ ధరించి చేతిలో తుపాకీతో ఆయన రెట్రో లుక్ ఒకప్పటి నటులను గుర్తు చేసేలా ఉంది. వైశాఖ్ గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1970 నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని సమాచారం. తెలుగు, కన్నడ భాషలో ఈ సినిమా సిద్ధమవుతుంది. హేమంత్ ఎమ్రావ్ రూపొందించిన గత చిత్రం సప్త సాగరాలు దాచే ఎల్లో సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకునే విషయం తెలిసింది. ఇదే చిత్రాన్ని తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో విడుదల చేశారు. 2 భాగాలుగా సినిమా విడుదలైంది. దీని తర్వాత ఆయన శివరాజ్ కుమార్తో భైరవన కోనే పాట అనే సినిమా ప్రకటించారు. 14వ శతాబ్దంలో జరిగే యాక్షన్ డ్రామాగా దీనిని సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైనప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ ఫిక్స్ అయింది. మరోవైపు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు శివరాజ్ కుమార్. ప్రస్తుతమైన ఉత్తరాఖండ, 45, పెద్ది, జైలర్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు.
అలనాటి నటి ముచ్చర్ల అరుణ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆమె భర్త మోహన్ గుప్తాకు సంబంధించి వ్యాపార అక్రమ లావాదేవీలపై ఈడీ బృందం తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం. కపాలీశ్వరర్ నగరంలోని బంగ్లాలో 10 మందికి పైగా ఈడీ అధికారులు తనిఖీ చేసినట్టు తెలిసింది. మోహన్ గుప్తా నిర్మాణ రంగంలో ఉన్నారు. సీతకొక చిలుక సినిమాతో ముచ్చర్ల అరుణ అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. చంటబ్బాయ్, జస్టిస్ చౌదరి వంటి చిత్రాల్లో నటించారు. అలాగే గీతాంజలి చిత్రంలో అతిథి పాత్రలు కనిపించారు. ఎన్నో సినిమాలతో అలరించిన ఆమె వివాహ అనంతరం నటనకు దూరమయ్యారు. కన్నే కలలే కంటుంటే విధి కాని కన్నే కలలే మిన్నే కదిలే కదిలే మన కోసం మిన్నే కదిలే. తెలుగు ప్రేక్షకుల్లో దసరా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ సినిమా తర్వాత దేవర సహా పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం చాకోకు నటి విన్సీ సోనీ అలోషియస్ కు మధ్య జరిగిన వివాదం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వివాదానికి ముగింపు పలుకుతూ చాకో పబ్లిక్ గా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇద్దరు కలిసి నటించిన సూత్ర వ్యాఖ్యం సినిమా ప్రమోషన్ కోసం ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. అక్కడే టామ్ చాకో మాట్లాడుతూ, నా ప్రవర్తన వల్ల విన్సీకి కలిగిన బాధకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. కావాలని అలా చేయలేదు, సరదాగా మాట్లాడిన మాటలే అవి, కానీ ఆ మాటలు ఇంతవరకు వెళ్తాయని ఊహించలేదు అని చెప్పుకొచ్చారు. అలాగే విన్సీ స్పందించిన తీరు గురించి మాట్లాడుతూ, ఆమెను ఎవరైనా ప్రేరేపించారేమో అనిపించింది అని అన్నాడు టామ్ చాకో. ఇక టామ్ మాటలకు విన్సీ వెంటనే స్పందిస్తూ, ఆ సమయంలో నిజంగానే నాకు అసౌకర్యంగా అనిపించింది. అతను అలా ప్రవర్తిస్తారని అనుకోలేదు. నేను స్పందించిన తీరు కూడా అతని కుటుంబాన్ని బాధించింది. ఇప్పుడు వివాదం ముగిసింది అని చెప్పుకొచ్చింది. ఆ వెంటనే మాట్లాడిన చాకో, నిజంగా నేను నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు అని అన్నాడు. దాంతో విన్సీ, ఆ మాట నా మనసును తాకింది. ఇప్పుడు ఆయనపై గౌరవం మరింత పెరిగింది అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ 2 నెలలు మా ఇంట్లోనే ఉన్నాడని తెలిపాడు తమిళ నటుడు విష్ణు విశాల్. ఇటీవల విష్ణు విశాల్ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా దంపతులకు పాప జన్మించిన విషయం తెలుస్తుంది. ఈ పాపకు అమీర్ ఖాన్ మీరా అని నామకరణం చేశాడు. అయితే విష్ణు విశాల్కి అమీర్ ఖాన్ మధ్య రిలేషన్ గురించి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడగ్గా విష్ణు విశాల్ ఈ విషయంపై స్పందించాడు. గత ఏడాది అమీర్ ఖాన్ సార్ తన అమ్మకి క్యాన్సర్ అని చికిత్స కోసం చెన్నై వచ్చాడు. అయితే చెన్నైలో ఎవరైనా తెలిసిన వారుంటే బాగుంటుందని అమీర్ తన స్నేహితుల ద్వారా వెతుకుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మేము కలిసాము. అయితే ఆసుపత్రి దగ్గరలో ఏదైనా ఇల్లు రెంట్కుంటే అందులో ఉందామని అమీర్ వెతుకుతూ ఉండగా నా ఇల్లు ఆసుపత్రి పక్కనే ఉండటంతో నా ఇంట్లో ఉండమని చెప్పాను. ఆ టైంలో అమీర్ సార్ ఏకంగా 4 సినిమాలు చేస్తున్నాడు. దీంతో అతడికి ఆఫీస్ కూడా అవసరం అవ్వడంతో ఇంకో ఫ్లాట్ కూడా ఆఫీస్ వాడుకోవడానికి ఇచ్చాము. ఈ క్రమంలోనే చెన్నైలో వరదలు వచ్చి ఇంట్లోకి రావడంతో అమీర్ ఖాన్ చెన్నైలో ఉంటున్నాడని అందరికీ తెలిసిపోయింది అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా దూసుకుపోతున్నారు నాని. నాని నిర్మించిన ప్రతి సినిమా ఒక ప్రత్యేకతను కలిగి ఉండటంతో నిర్మాతగా ఆయన తీసే సినిమాలపై కూడా ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇటీవల కోర్టు మరియు హిట్ 3 వంటి సినిమాలతో నిర్మాతగా నాని భారీ విజయాలు అందుకున్నాడు. ముఖ్యంగా హిట్ ఫ్రాంచైజీ తన ప్రొడక్షన్ హౌస్ నుంచే కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించాయి. అయితే ఈ ఫేజ్ లో నటుడిగా కన్నా నిర్మాతగా నాని ఎక్కువ సక్సెస్ లో ఉన్నాడన్నది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. నాని సినిమా ఎంపికలో తన టేస్ట్ కి తగిన కథలనే సెలెక్ట్ చేస్తాడు. కథను నిర్మాతగా కాకుండా ఒక సాధారణ ప్రేక్షకుడిగా వినడం వల్లే అతడి జడ్జిమెంట్ 100కి 100 పాలు సక్సెస్ అవుతుంది. ఆ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నాని తాజాగా హిట్ సినిమాతో తన స్థాయిని పెంచుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చిరంజీవితో భారీ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు నాని. ఇది అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇండస్ట్రీ వర్గాలు ఈ ప్రాజెక్టు గురించి జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు కన్నా ముందు ఒక చిన్న బడ్జెట్ సినిమా కూడా నాని నిర్మాణంలో రాబోతున్నట్టు సమాచారం. అయితే దాని వివరాలు ఇంకా బయటకు రాలేదు. నటుడిగా నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. తర్వాత సుజిత్ డైరెక్షన్లో మరో భారీ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని నిర్మాతగా తీసే ప్రతి ప్రాజెక్టుకి తన మార్క్ టచ్ ఇవ్వడం, కాస్టింగ్ నుంచి సెలక్షన్ వరకు ప్రతి స్టెప్ లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఆయన నిర్మాణంలో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ డిసెంబర్లో ది రాజాసాబ్గా సినీ ప్రియుల్ని పలకరించనున్నారు కథానాయకుడు ప్రభాస్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో చకచకా చిత్రీకరణ చేసుకుంటుంది. ఈ స్కెడ్యూల్లో భాగంగా ప్రభాస్తో పాటు వీటీవీ గణేష్, ప్రభాస్, శ్రీను తదితర కీలక తారాగణంపై ఫన్నీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ వారాంతం వరకు ఇక్కడే చిత్రీకరణ కొనసాగనుంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ 2 కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాటలతో సహా సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించారు. ఇది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి తమన్ సంగీత దర్శకుడిగా, కార్తిక పరణి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం విజయం తర్వాత అగ్ర కథానాయకుడు చిరంజీవితో చేతులు కలిపారు దర్శకుడు అనిల్ రావిపూడి. వీళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ మెగా 157 సినిమా ఇప్పటికే 2 స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ చిత్ర కొత్త స్కెడ్యూల్ ఆర్ఎఫ్సీలో కొనసాగుతుంది. ప్రస్తుతం దీనిలో భాగంగా చిరంజీవితో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన కూడా ఈ చిత్ర సెట్స్లోకి అడుగుపెట్టనున్నారు. ఇది వినోదం, యాక్షన్ అంశాలతో నిండిన కుటుంబ కథా చిత్రంగా ముస్తాబవుతుంది. చిరు దీంట్లో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో అలరించనున్నారు. నయనతార కథానాయిక, క్యాథరిన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి భీమ్స్ సిసి రోలియో సంగీతం అందిస్తూ ఉండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొనెదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎవరు వినని కవితలు ఏవో, ఎవరు పలకని పఠ్యాలేవో, మదిలో మెదిలి మధువే కురిసెనులే. పువ్వులలో సరికొత్తగా తెలిసే, ఎన్నడు చూడని వర్ణం మెరిసే, రెక్కలు తొడిగి మనసే పైగెగసే ఎగసే. చిత్ర పరిశ్రమలో వారసత్వం, నెపోటిజంపై ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నేపథ్యం ఉన్నంత మాత్రాన విజయాలు వాటంతటవే రావని, పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. యంగ్ హీరో సుకాస్ నటించిన ఓబామా అయ్యోరామ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలో వారసత్వ నటులకే అవకాశాలు దక్కుతాయి అనేది ఒక అపవాదు మాత్రమే. సినిమా నేపథ్యం అనేది కేవలం పరిశ్రమలోకి రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ నిలబడాలంటే ప్రతిభను నిరూపించుకోవాలి, ప్రేక్షకుల ఆదరణ పొందాలి, అప్పుడే ఎవరైనా రాణించగలరు అని అన్నారు. పెద్ద బడ్జెట్ చిత్రాలు, మల్టీ స్టారర్ సినిమాలు విజయాన్ని నిర్ణయించలేవని ఆయన అభిప్రాయపడ్డారు. నటుడు సుహాస్ ప్రయాణాన్ని మనోజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. యూట్యూబ్ నుంచి కెరీర్ మొదలుపెట్టి కమేడియన్గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు హీరో స్థాయికి ఎదగడం సుహాస్ కష్టానికి నిదర్శనం. అతని ప్రయాణం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. తమిళ నటుడు విజయ్ సేతుపతిలా ఒకవైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించడం అభినందనీయమని కొనియాడారు. తెలుగు చిత్రసీమలో ఎందరో హాస్య నటులు తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొందరు కేవలం నవ్వులే కాదు, కన్నీరు పెట్టించారు. మరికొందరు కసాయితనం చూపించి ప్రతి నాయకులుగాను మెప్పించారు. ఆ తరహా పాత్రలోనూ నవ్వకుండా నవ్వులు పూయించడం అన్నది కత్తి మీద సాము లాంటిది. అలాంటి సాములను అనేక మార్లు అవలీలగా చేసిన ఘనుడు కోట శ్రీనివాసరావు. ఇప్పుడంటే కోట శ్రీనివాసరావు వయసు మీద పడ్డం వల్ల మునుపటిలా నవ్వులు పూయించలేకపోతున్నారు. కానీ అప్పట్లో కోట పండించిన నవ్వుల పంటలు తలుచుకొని ఇప్పటికీ పడి నవ్వేవారు ఎందరో ఉన్నారు. ఆయన మాటలు కోటలు దాటేలా ఉంటాయి, కోట్లకు మరించాయి. బాక్సాఫీస్ రికార్డులు బీటలు వారేలా చేశాయి, ఎందరికో గెలుపు బాటలు వేశాయి. అందుకే కోట శ్రీనివాసరావు మాటంటే తెలుగువారికి మహా ఇష్టం. కోట శ్రీనివాసరావు 1943 జూలై 10న విజయవాడ సమీపంలోని కంకిపాడులో జన్మించారు. ఈయన తండ్రి కోట సీతారామాంజనేయులు డాక్టర్. తండ్రిలా డాక్టర్ కాలేకపోయాడు. నటనపై ఇష్టంతో బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నాడు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహతంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికి ఒక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ఇప్పటిదాకా 800కు పైగా చిత్రాల్లో నటించిన కోట
ప్రతి సినిమాలో వేరియేషన్ కనబరుస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చారు. విలన్ గా ముచ్చమటలు పట్టిస్తాడు, తన మాటలతో అందరినీ నవ్విస్తాడు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మధ్యతరగతి తండ్రిగా, అల్లరి తాతయ్యగా, అవినీతి నాయకుడిగా, హత్యలు చేసే గుండాగా, కామెడీ విలన్ గా, ఇలా ఒక్కటేంటి ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. తెలుగువారైనా వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ కోట శ్రీనివాసరావుకు అభిమానులు కూడా ఎక్కువే. ఇలా అన్ని రకాల పాత్రలో ఒదిగిపోయే అరుదైన నటుడు కోట శ్రీనివాసరావు. తొలినాళ్లలో సైడ్ కిక్ వేషాలేసిన కోట క్రమంగా విలన్ వేషాల వైపు మళ్లాడు. ప్రతిఘటన, యాదగిరి కోట నటనను ఆడియన్స్ కు దగ్గర చేయడంతో పాటు మొదటి నంది అవార్డు తెచ్చిపెట్టింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని కామెడీ అనే కోణాన్ని పరిచయం చేసి ఆ టైంకి లక్షల మందిని, తర్వాతి కాలంలో కోట్ల మందిని కోటకు అభిమానులు చేస్తుంది. ఆ సినిమా పేరు ఆహన పెళ్లంట. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వెలెస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రలోనే మెప్పించిన ఆయన మధ్య మధ్యలో కామెడీ మిక్స్ చేసి విలనిజంతోనే అలరించాడు. కోటకు వివాదాలు కొత్తేం కాదు. పరభాష నటులను విలన్లుగా తీసుకోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన కూడా ఇతర భాషల్లో నటించిన ప్రస్తావనతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే నటన రాని వాళ్ళను తీసుకోవడం గురించే తాను మాట్లాడానని తర్వాత క్లారిటీ ఇచ్చారు కోట. ఇక కోటకు మద్యం బలహీనత ఉందని, తాగి సెట్కొస్తారని, దీంతో కొందరు ఆర్టిస్టులు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారన్న అపవాదు కోట మీద ఉంది. అయితే సిచ్యువేషన్ కి తగ్గట్లు కొన్నిసార్లు అది తప్పదనే కోట సమర్థనను బలపరిచిన వాళ్ళు లేకపోలేదు. అందుకు ఉదాహరణగా శత్రువు టైంలో జరిగిన ఒక ఘటనను గుర్తు చేస్తారు. విలన్ క్యారెక్టర్ కోసం అప్పటికే ఇద్దరు యాక్టర్లను మార్చేసిన కోడి రామకృష్ణ చివరికి కోట దగ్గర ఆగిపోయాడు. అయితే ఒక సీన్ తీస్తున్న టైంలో కోట పదే పదే టేకులు తీసుకుంటూ ఉండటంతో అంతా విసిగిపోయారట. చివరికి పక్కకెళ్లి బందేసి వచ్చిన కోట తర్వాత ఆ సీన్ లో చెలరేగిపోయాడు. ఆ సీన్ కు ఆడియన్స్ నుంచి మంచి రియాక్షన్ వచ్చిందని దర్శకుడు కోడి రామకృష్ణ సైతం కొన్ని సందర్భాల్లో ప్రస్తావించడం విశేషం. రాజకీయ నేపథ్యంలోని సినిమాల్లో కోట నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పొలిటీషియన్గా ఆయన నటన మరింత ప్రత్యేకంగా తెరపై కనిపిస్తూ ఉంటుంది. ప్రతిఘటన నుంచి మొదలై శత్రువు, గాయం, గణేష్, లీడర్, ఛత్రపతి, మున్నా, ప్రతినిధి, తమిళ్ సామి, కో సర్కార్ సినిమాల్లో మరీ ముఖ్యంగా రాజకీయాలపై ఆయన నోటి నుంచి వెలువడే డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 90 దశకంలో 2000 సంవత్సరంలోనూ తన డబ్బింగ్ వాయిస్తో కోట అలరించాడు. ముఖ్యంగా తమిళ కమీడియన్ గౌండ్రమణికి ఆయన అరువిచ్చిన గొంతు తెలుగు ప్రేక్షకులకు మైమరిపించింది. అంతేకాదు సీనియర్ నటుడు మణివన్నన్కు సైతం ఆయన కోట కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. వయసు మీద పడ్డంతో ప్రస్తుతం సినిమాలో ఎక్కువగా కనిపించడం లేదు కోట శ్రీనివాసరావు. ఒకప్పుడు విలన్ పాత్రైనా తండ్రి కామెడీ చేయాలన్నా కోట శ్రీనివాసరావు ఉండాల్సిందే. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్లది సూపర్ హిట్ కాంబినేషన్ అనేది తెలిసిందే. వీళ్ళిద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్టే అనేంతగా ఈ జోడీ హిట్ అయింది. ముత్యాల సుబ్బయ్య తీసిన మామగారులో ఈ జంట చేసిన కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు తెలుగు ప్రేక్షకులు. ఈ చిత్రం విజయం సాధించడంతో వీళ్ళిద్దరి కామెడీ కీలక భూమిక పోషించింది. పోతురాజ్గా కోట శ్రీనివాసరావు నటన సినిమాకి హైలైట్. ఇలా ఎన్నో సినిమాల్లో కోట విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 2015లో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. జూలై 10న కోట శ్రీనివాసరావు పుట్టినరోజు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన కోట శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది సంతోషం టీం. మిన్నే కదిలే G5 వేదికగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ మోతేవారి లవ్ స్టోరీ. ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్ను సహజంగా రూపొందించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి, జునుతుల ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ను శివకృష్ణ బుర్రా రూపొందించారు. 7 ఎపిసోడ్స్గా రాబోతున్న ఈ విలేజ్ కామెడీ లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతుంది. విలేజ్ షో మూవీస్ ఆధ్వర్యంలో తీసిన ఈ సిరీస్లో అనేక ట్విస్టులు ఉండబోతున్నాయి. ఒక పెళ్లి చుట్టూ జరిగే డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ పోస్టర్లను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరై పోస్టర్ టైటిల్ను అధికారికంగా ఆవిష్కరించారు. అనంతరం ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, నాకు చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న సిరీస్ పెద్ద సిరీస్ అని అనడం నాకు నచ్చదు. మోతేవరి లవ్ స్టోరీ అనే టైటిల్ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. నాకు ఇలా ఈవెంట్లకు రావడం కాస్త భయం, కానీ అనిల్ పిలిచిన వెంటనే రావాలని అనిపించింది. నేను యూఎస్లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడి వారు మై విలేజ్ షో కంటెంట్ను చూసేవాళ్ళు. నేను కూడా ఫాలో అయ్యేవాడిని. మధుర శ్రీధర్ గారు నా దొరసాని సినిమాను నిర్మించి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ మూవీకి మై విలేజ్ షో కంటెంట్ చూసే డైలాగ్స్, యాసను నేర్చుకున్నాను. నా జర్నీలో మై విలేజ్ షో టీం పాత్ర చాలా ఉంది. ఈ సిరీస్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పెద్ద సక్సెస్ రావాలి. ఈ సిరీస్కు సీక్వెల్ వస్తూనే ఉండాలి, సక్సెస్ అవుతూనే ఉండాలి అని అన్నారు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? చూడు, పిచ్చిదాన్లా ఊరికే నవ్వకూడదు. ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగానే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడ. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. క్రైమా లేక సివిలా? ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తుండడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.